ఎప్పుడైనా సరే అలా బయటికి వెళ్ళొచ్చినా, షాపింగ్ చేసొచ్చినా, ఇంటికొచ్చి అలసిపోయిన ఆడవాళ్ళకి టక్కున గుర్తొచ్చే కూర బంగాళదుంప కూర. ఈ కూర త్వరగా అయిపోవడమే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆలుగడ్డని ఎంతో ఇష్టంగా తింటారు. అన్నిట్లో ఆలుగడ్డ ఉండాల్సిందే చాలా కూరల్లో కాంబినేషన్. ఇవాళ మీకు నేను ఘాటుగా ఎంతో రుచిగా ఉండేటువంటి ఆలుగడ్డ కూర ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి. ఇవాళ నేను ఈ కూరకి 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ముందుగా ఆలుగడ్డలంతా కూడా శుభ్రంగా కడిగేసేసి క్లీన్ చేసేయండి. ఆ తర్వాత చెక్కంతా పీలర్తో శుభ్రంగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ అన్నమాట. ఈ విధంగా అలా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త నీళ్లు పోసేసి ఈ ముక్కలన్నీ అందులో వేసేసి కాస్త పసుపు వేసేసి హాఫ్ బాయిల్డ్గా ఉడికించేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసి 2 ఎండుమిరపకాయలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ముక్కలన్నీ ఉడకంగానే ఈ విధంగా తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి వేయించేయండి. ఒక ఎండుమిరపకాయ వేసేసి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయండి. అందులోని మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేటట్టుగా వేయించేసేసి ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసేసి బాగా కలిపేయండి. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసేసి ఆ ముక్కలంతా కూడా బాగా వేగనివ్వండి. బంగాళదుంప ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఆలుగడ్డ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.